న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నైపుణ్యాల అభివృద్ధి ద్వారానే ఉన్నత ఉద్యోగ అవకాశాలు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో బహిర్గతమైన వర్గపోరు. ఉన్మాద వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ తీరుపై ఆ పార్టీ నేత మెట్టుకూరి రామిరెడ్డి తనయుడు మెట్టుకూరి రాజీవ్ రెడ్డి మండిపడ్డారు. తన స్వగ్రామమైన అనంతపురంలో జరిగిన ప్రచారానికి కూడా తనకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ప్రోద్బలంతోనే తాను తెలుగుదేశంలో చేరానని వెల్లడించారు. తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ నుంచి గుర్తింపు గౌరవం లేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయంలో ఏనాడు మమ్మల్ని ఈ విధంగా ఎవరూ అవమానించలేదు. మాజీ ఏఎంసీ మెట్టుకూరి రామిరెడ్డి పార్టీలో గౌరవం లేనప్పుడు పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై టీడీపీ కార్యకర్తలు తన ఆత్మీయులతో సమావేశం. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతో నెల్లూరులో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మార్చి 2వ తేదీ. రమారమి నెల రోజులు దాటిపోయి 40 రోజులు అయిపోయింది. ఈ 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మేము పార్టీలో చేరామని ఎవరైనా గౌరవంగా పార్టీలో చేరినటువంటి వాళ్ళని హక్కును చేర్చుకొని అందరం కలిసి పనిచేద్దామని అనే సాంప్రదాయం ఎక్కడైనా ఉంటుంది. ఎందుకనో మరి మేము తెలుగుదేశం పార్టీకి అంటరాని వారేమో, మేము పనికిరాము. మరి మమ్మల్ని ఎక్కడా కూడా వారు పెద్దగా కార్యక్రమాలకు కానీ ఎక్కడా పిలిచినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా వాళ్ళు మనందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోతారని మంచి మనసుతో అలా జరుగుతుందని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ విధంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రామారావు గారు వచ్చి 4 సార్లు ఆయన కాబట్టి అప్పుడు ఆయన కోరిక మేరకు రామిరెడ్డి చేరాల పార్టీని అన్నాడు. సరే, అంతలోకే ఆయన చెప్తూ వచ్చే లోపల ఈ లోపల రామనాయుడు గారు మా రాజకీయ గురువు ఆయన పార్టీలో చేరటం, ఆయన కూడా నువ్వు పార్టీలో చేరు రామారావు చెప్పినట్టు ఆయన చెప్పటం, మేము పార్టీలో చేరటం జరిగింది. పార్టీలో చేరినా మేమే అవతొక చేయాల. ఇప్పుడు సరే ఆయన టికెట్ వస్తున్నాం, టికెట్ రాదా, ఆయన టికెట్ వచ్చింది సురేష్ గారు. కానీ మాకు ఈరోజు ఇంత సుదీర్ఘ రాజకీయంగా నేను ఉంటే నాకు తెలియకుండా కలిగిరిలో నేను పార్టీలు చేరా. పార్టీలో ప్రముఖంగా నాకు అన్ని ఊర్లలో సంబంధాలు ఉన్నాయి. నాకు తెలియకుండా నాయకులు కలిగిరి మనలో తిరగటం, కనీసం నా సొంత ఊరు కూడా నా సొంత ఊరికి వచ్చి నా సొంత ఊర్లో తిరిగి నా సొంత ఊర్లో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలా? అందుకని నా సేబులాషులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు? రాజకీయంలో కొనసాగమంటారా? నాకు అందులో 74 సంవత్సరాలు, రేపు ఆగస్టు 75 సంవత్సరం వస్తుంది. నాకు ఆఖరా కోరిక ఏంటంటే గవర్నమెంట్ వస్తుంది, ఎమ్మెల్యేని గెలిపించుకుంటే నాకు ఈ ట్రిప్ గవర్నమెంట్ పెట్టుకున్న ఎమ్మెల్యే ద్వారా మండలంలో ప్రతి ఊరికి మళ్ళీ ఒక శాస్త్రమైన పని చేయాలా, శాస్త్రంగా గుర్తుంటే పని చేయాలనే ఆలోచన నాకు బాగా మనసులో ఉంది. అది చేయాలనుకున్నా, అది చేయలేకపోయాను. ఎందుకంటే ఈ రోజు నాకు గుర్తింపు లేకుండా నా ఊర్లో కూడా నాకు గుర్తింపు లేకపోతే మీకు సాగు చేసేది. అందుకని మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడతారు. రాజకీయం పూచుకుంటూ ఉండమంటే ఉంటా, లేదు రాజకీయం కొనసాగుతుంటే ఎంత చేద్దాం చెప్పండి. ఈ రకంగా అవమానపడి రాజకీయంలో కొనసాగమంటారా? లేదా గౌరవం కాదు పోయి మనం రాజకీయం చేయమంటారా? చెప్పండి. తర్వాత నా నిర్ణయం ఏం చేయాలా? రాజకీయం కొనసాగిన ప్రజాసేవ చేయమంటారా? లేదా నా ఇంట్లో కూకోమంటారా? మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా పిలిచి నేను ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ అవమానం మీకు తగునా? నన్ను ఈ పని చేయటం తగునా? ఇంత రాజకీయ చరిత్ర కలిగిన 40 సంవత్సరాలు రాజకీయం చేసిన నన్ను పక్కన పెట్టి నా సొంతంలో తిరిగిపోతారు మీరు? ఇదేనా న్యాయం? నేను ఒక్కడనే వస్తాను రమణ అని కూడా చెప్పడం జరిగింది. సరే వెంకటేశ్వరు, నువ్వు మా గతంలో 5 ఏళ్లు ఎంపీపీగా అధికార పార్టీలో పనిచేసి ఈ నెల 24న బుధవారం ఉదయం 9 గంటలకు నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ గాళ్ల నర్సరావుపేటలో నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ కూడా భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాను. ఈ నెల 24వ తారీఖు నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా నేను, అట్లనే పార్లమెంట్ అభ్యర్థిగా
డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం కూడా నామినేషన్ వేయడానికి మరి నిర్ణయించబడింది. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమం నర్సరావుపేట పట్టణం నందు రెడ్డినగర్ గల ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కావున అందరూ కూడా గమనించుకొని ఉదయం 9:30 గంటలకల్లా అభయాంజనేయ స్వామి గుడి దగ్గరికి అందరూ కూడా విచ్చేయవలసిందిగా యావత్తు నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కళాంజలి గార్డెన్స్ లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, కడప మేయర్ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. సమస్యలు అన్ని పక్కన పెట్టి మనమంతా కలిసి పనిచేయాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అన్ని కుటుంబాలు వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాయని వెల్లడించారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపం మార్చడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. పిల్లల విద్య కోసం దూరదృష్టితో సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారని వెల్లడించారు. ఓట్ల కోసం ఆలోచన చేసి పనిచేసే నైజం మా ముఖ్యమంత్రికి లేదని అన్నారు. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మంత్రిమండలి సమావేశంలో మంత్రులకంతా ఒక సందేశం ఇచ్చాడు. మీరందరూ కూడా మన మేనిఫెస్టో మీ టేబుల్ మీద ఉండాలి, సెక్రటరియట్లో దాంట్లో ఏ అంశము మనం అమలు చేస్తూ ఉన్నాం, ఏ డేట్లో చేస్తూ ఉన్నాం, ఆ విధంగా నేను తారీఖులు ఇచ్చి చేస్తాను, ఆ తేదీల్లో అవి అమలు అయ్యేట్లుగా చర్యలు తీసుకుంటాం. మీరు కూడా దీన్ని తప్పనిసరిగా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి మీ ఆఫీస్ టేబుల్ మీద అంతా సెక్రటరియట్లో పెట్టుకోవాలని చెప్పాడు. ఆ విధంగానే ఆయన 5 సంవత్సరాల్లో కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఈ 3 సంవత్సరాల్లోనే అన్ని హామీలు కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అర్హులైన అంటే అర్హత అంటే పేదరికమే కులబద్ధంగా తీసుకొని ఏ కులము చూడకుండా, మతము చూడకుండా, ప్రాంతము చూడకుండా, మీరు ఏ పార్టీకి ఓట్లు వేశారని చూడకుండా, మీరు ఏదైనా తెలుగుదేశం పార్టీ వారని కూడా చూడకుండా అర్హత కులబద్ధంగా తీసుకొని పేదరికాన్ని పేదలందరికీ కూడా అమలు చేయడం జరిగింది. ప్రతి కుటుంబము, ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అని చెప్పి మనం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా వారు తెలుగుదేశం పార్టీ వారా, కాంగ్రెస్ వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారా అని చూడకుండా మనం ఎవరికైనా కానీ మన పాంప్లెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలంటే ఎదురు చెప్పే ప్రశ్న లేదు. ఈ ఎన్నికల్లో పోలయ్యే ఓట్లలో కనీసం 80% ఓట్లు సాధించడమే లక్ష్యమని ప్రకటించారు చిలకలూరిపేట తెలుగుదేశం కూటమి అభ్యర్థి ప్రత్తిపాడు పుల్లారావు. అధికారం కోసం వైసీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. చిలకలూరిపేట మండలం వేలూరులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటీవలే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడుతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రత్తిపాటి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేయటమే కూటమి అజెండా అన్నారు. పోయినసారి కోడికత్తి బాబాయి హత్యను వాడుకున్నారని, మళ్ళీ ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. గులకరాయి కట్టుకథలను ఎవరూ నమ్మరన్నారు. ఆ విధంగా దోపిడీ చేసి వెళ్ళిపోయింది. చివరికి మా రాజేష్ కూడా మోసం చేసి వెళ్ళిపోయింది. 6 కోట్లు ఇంకా ఉంది చెప్తారు మా రాజేష్. ఆ విధంగా ఈరోజు పేట ప్రజలకు చెవులో పువ్వు పెట్టేసింది. నా మీద ఎన్ని అబద్ధాలు చెప్పింది, ఎన్ని నా మీద బుర్ర చెల్లిపోయింది. 5 ఏళ్లలో ఏమైనా పేక్కలిగారా జగను? 5 ఏళ్లలో ఏమైనా పేక్కలిగారా? ఒక్క తప్పు చూపెట్టగలిగారా?
ఏ తప్పు చేయని సరత్వం మాత్రం 20 రోజులు జైల్లో పెట్టాడు, కోర్టులో చివరి తిన్నాడు, చివరికి ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయాడు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా అత్యవసరమని, తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ సక్సెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టేలా విద్యార్థులు ప్లేస్మెంట్స్ సాధించడం గర్వకారణమని కొనియాడారు. సాంకేతిక విద్యా విధానంలో సృజనాత్మకత, పరిశోధన సరళి అవసరమని, నాణ్యమైన విద్యా విధానం విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషకరమని అన్నారు. కేఎల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. గత 43 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని ఆయన ప్రశంసించారు. విద్యార్థులందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో మంచి ప్రతిభ చూపించి 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించడం గొప్ప ఘనతని కొనియాడారు. I am very happy to participate today in a career success meet of the year 2024 in this KL University campus. I know this institution grown up in the due course of time, year to year, from 1980 onwards. I am very happy one engineering college became autonomous institution, then became deemed university. Now it became a feather in cap in our state of Andhra Pradesh. So many disciplines are being taught in this campus. Now the Vice Chancellor and other staff, they explained how the students are getting placements in different multinational companies in India and out of India. I am very happy that education imparted to them is practical oriented. With all skill achievements, they are able to face the competition in the market, and across the world our students are able to show their mark by getting placements and getting their employment to their utmost satisfaction and getting good reputation to the university where they have studied. I am very happy. On this occasion, I congratulate everyone, the university, Vice Chancellor and the other faculty members, the management, the students and their parents for sharing this joyful moment of their career success meet. Thank you one and all. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పట్నంలో 2వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ మాట్లాడారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకుపట్నం 2వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 2వ వార్డులో ఈరోజు స్థానికులు మా దృష్టికి అనేక సమస్యలను తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య కానీ, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు 5 సంవత్సరాలుగా పారిశుద్ధ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మున్సిపల్ కౌన్సిల్ లేకుండా ఆయనే పరిపాలన సాగించాడు. ఆయనే మున్సిపల్ అధికారులు రోజు కూడా ఆజ్ఞలు వేసేవాడు. ఆయన అన్ని రకాలుగాను కూడా ఏ పనులు కావాలన్నా మున్సిపాలిటీలో ఆయన ఆజ్ఞల మేరకే ఆయన స్విచ్ నొక్కితేనే జరిగే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ప్రజల బాగోగులు, ప్రజల సంక్షేమాన్ని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడానికి మాత్రం ఆయన ఒక్క పని కూడా చేసింది లేదు. మున్సిపాలిటీని పూర్తిగా ఆయన అభివృద్ధికి, ఆయన సొంత అభివృద్ధికి వాడుకున్నాడు తప్పితే అన్ని రకాలుగాను కూడా ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు చెత్త పన్నులు కానీ, ఇంటి పన్నులు కానీ పెద్ద ఎత్తున వేసి ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు.
ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణానికి చెందిన మట్ల రామలక్ష్మణులు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నందు నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీసీ వర్గానికి చెందిన రామలక్ష్మణులు తమ సొంత నిధులతో పట్టణంలో కొన్ని ప్రాంతాలలో మంచినీటిని సరఫరా చేస్తూ అపర భగీరథులుగా పేరు తెచ్చుకున్నారు. మట్ల రామయ్య కోడలో ఉదయగిరి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో అనేక వాహనాలలో పార్టీ కార్యాలయానికి చేరుకుని సుమారు 1000 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు తిరువాయిపాటి రామచంద్రయ్య, తోకల కొండయ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఉదయగిరి గౌసయ్య గారి ఆధ్వర్యంలో గౌసయ్య, కాజా, జహీర్, మేరా, బి, గొల్షన్, జమీర్, సయ్యద్, నవాజ్, సుబానీ, జపీర్తో కలిపి 100 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉదయగిరిలో వైసీపీకి భారీగా గండిపడింది. ఉదయగిరి నుంచి వచ్చిన వారందరికీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీ కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ రోజున అక్కడ కార్యక్రమం ఒకటి జాయినింగ్స్ అని, ఇక్కడ కొన్ని జాయినింగ్స్ అని ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నుంచి మన పార్టీలోకి రావడం జరుగుతోంది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. మరొకసారి నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాము. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేసిన ఆయన విజన్ 2020లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నిల్చొని ఉన్నాను. ఆయన మళ్ళా విజన్ 2047 అని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆ నాయకత్వాన్ని చూడండి. ఆయన పెట్టిన విజన్ 2020లో లక్షల మంది మన దేశ విదేశాలకు వెళ్ళి ఎంతో లక్షల కోట్లు మనకు రావడం జరిగింది. అలాగే ఈ రోజున మళ్ళా 2047 అని ఆయన 30 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. ఆయన నాయకత్వం అలా ఉంటుంది. ఒక్కసారి ఆయన్ని చేస్తుంది. దానికన్నా మనం అభిమానించి మనము అంత ఇక్కడికి వచ్చి దీని కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చాను. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను, మీ అందరూ కష్టపడి ఇప్పటి వరకు లీడర్స్ చూస్తా ఉన్నాం. ఇంకా లీడర్స్ అందరూ ఎవరెవరు వాళ్ళ గ్రామాల్లో కష్టపడి ప్రజలు వీకర్ సెక్షన్స్ ని మనం గాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పోయి కలిసి పలకరించకపోతే మన పరిస్థితులు రేపు దారుణంగా ఉంటాయి. మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు వాళ్ళ ఊర్లలో వాళ్ళ పల్లెల్లో ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మనము సైకిల్ గుర్తుకి ఓటు ఇవ్వాలా అని, అట్లే కాకర్ల సురేష్ కి మీ ఎమ్మెల్యేగా, నాకు ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలనేది కార్యక్రమం పెట్టుకోండి. మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే పెద్దలు సంఘంలోని సాయినగర్ లో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని కోరారు. ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు గత 14 ఏళ్లలో ఏం చేశారని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాడని అన్నారు. వైసీపీలో లబ్ధి పొంది ప్యాకేజీలకు అమ్ముడుపోయి వెళ్లిన నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సాయినగర్లో మేమందరం అంజయ్య, శివ, హజరత్ వాళ్ళందరూ నాయకత్వంలో మేమందరం ఈ సాయినగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాల గురించి రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని, అదేవిధంగా విజయసాయి రెడ్డి పార్లమెంట్కి పోటీ చేస్తున్న పెద్దలు విజయసాయి రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము అనేక పథకాలు మాకు జగనన్న ఇస్తున్నాడు. ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు, ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మగ్గం డబ్బులు 24,000 ఇస్తున్నారు. అదేవిధంగా వాలంటీర్ల సేవలు, ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి మాకు ఏం కావాలన్నా తలుపు తట్టి మాకు అన్ని పథకాలు మాకు అందిస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నారు, వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారు. సచివాలయాల పేరుతో అనేక కార్యక్రమాలు నేరుగా మాకు ఇంటికి వచ్చే వాలంటీర్లు అందిస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా క్లియర్గా గత 15 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏం ప్రభుత్వ సేవలు అందలేదు. ఆయన పేరు చెప్పుకునే ఒక పథకం కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే పేరు చెప్పుకునే ఒక పథకం కూడా ఇవ్వలేదని ఒక్క నిమిషం అదిగో తేడా ఓళ్లే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాకు ఏం ఇవ్వలేదు. జగనన్న రూపంలో మాకు అన్ని కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ఈ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా
మన బడ్జెట్ గాడి తప్పినా కూడా ఆయన ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రతి పథకం కూడా ఒక్కడు కూడా విస్మరించకుండా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 99% అమలుపరిచి మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటేని చెప్పే నాయకుడు ఉన్నాడని నిజంగా కూడా మాకు ఒక మంచి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు మనందరం గర్వపడాలని సందర్భంగా మీరు మనం చేస్తూ అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఓటు అడుగుతున్నారు ఏ అర్హతతో మీరు ఓటు అడుగుతున్నారు ఏం సాధించారు మీరు ఈ 14 సంవత్సరాల్లో మీరు చెప్పుకుంటున్న నాయకుడు పేరుతో ఒక్క పథకమైనా ఉందా ఒక్క పథకం కూడా లేదు గర్వంగా గతంలో వైఎస్ఆర్ ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకి పూర్తిగా వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అయితేనేమి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేమి ఆరోగ్యశ్రీ పథకాలు అనేక పథకాలు చరిత్రలో నిలిచిపోయే పథకాలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే తండ్రిని మించిన తనయ్యగా ఆయన ఒక్క అడుగు వేస్తే 5 అడుగులు ముందరకేసి నేనున్నాను అనే భరోసాతో ప్రజా సంకల్ప యాత్రలో 3650 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గుండె చప్పుడు విని నేనున్నా అని చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు అమలుపరిచి మీ ఇంట్లో మంచి జరుగుతుంది నాకు ఓటేమని చెప్పే గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మనవి చేస్తూ అదేవిధంగా స్థానిక నాయకులు కొంతమంది ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మాకు తెలుగుదేశం ఓటేని అడుగుతున్నారు. కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా గెలుపు కోసం ప్రచారం ఒక పండగ వాతావరణంలో కొనసాగుతుందని కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా తెలిపారు. కడప నగరంలోని కార్పొరేటర్ అలీ అక్బర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా సోదరుడు కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అహ్మద్ బాషా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీడీపీ వాళ్ళు డబ్బుల అహంకారంతో ప్రజలను సేవకులుగా బంట్రోతులుగా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాలానికి కూడా ఆయన దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఎల్లవేళలా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకొక 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మరియు ప్రజలు చెప్పడం ఏమంటే అయ్యా ఆయన ఉప్పు తిన్నామయ్యా ఆయన కాకుండా ఎవరికి ఓటేస్తాం మనము మీరు రావాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తే మనం లేదమ్మా మాకు జగనన్న పంపించినాడు మీ కాడికి ఆయన సందేశం ఇవ్వమని చెప్పి మేము ఆయన యొక్క కార్యకర్తలము మీ కాడికి వచ్చి మీ బాగోగులు కనుక్కుండడానికి వచ్చినామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఒక్కటే చెప్తున్నాం ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉండారో ఏదైతే వీళ్ళు గుంపులుగా ఏదైతే వస్తున్నారో వీళ్ళు కనీసం వీళ్ళతో వాళ్ళ సొంత పార్టీ నాయకులు కాదు కదా వీళ్ళు గుమ్ముకూడిన ఏదైతే బీజేపీ కానీ టీడీపీ జనసేన కానీ ఈ నాయకులు కూడా ఇక్కడ ఉండే టీడీపీ నాయకులకు సహకరించిన పరిస్థితి. ఎందుకంటే డబ్బుల గర్వంతో డబ్బుల అహంకారంతో ప్రతి ఒక్కరూ వాళ్ళతో దూరం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలంటే వాళ్ళు మేము నాయకులం ప్రజలకు సేవకులమే తప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు వాళ్ళ సేవకులు వాళ్ళ బంట్రోతులు అని చెప్పి వాళ్ళతో ప్రజలతో నాయకులతో వాళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితులను చూసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉండే ఈ శ్రీనివాసులు రెడ్డి మాధవ్ రెడ్డి వీళ్ళకు దూరం అవుతున్నారు. రాబోయే రోజుల్లో మే 13వ తేదీన ఏదైతే ఎలక్షన్ ఉందో దానికోసం ప్రజలు కాసుకొని ఉన్నారు. గుంపులుగా పోయి దాదాపు నేను ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాను. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మకి ఫ్యాన్ గుర్తుకి మూకుమ్మడిగా పోయి 80 నుంచి 90% ఓట్లు పడతాయని నాకు గట్టి నమ్మకం ఉంది. ఏదైతే ప్రజలు ఆదరిస్తున్నారో. జై జగన్. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న 2024 ఎలక్షను నీతికి అవినీతికి యుద్ధం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం చూసాం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ₹1 పేద ప్రజల అకౌంట్లో పడలేదు. ఏ సంక్షేమ పథకాలు ఆయన లాగు చేయలేదు. మనము 2019 నుంచి 2024 వరకు దాదాపు మన డివిజన్లోనే 90% ప్రజలకు లబ్ధి చేరుతుంది. అది కేవలము వాళ్ళ అకౌంట్లోనే మన జగనన్న ప్రభుత్వం ద్వారా మనం వాళ్ళకే జమ చేయిస్తున్నాము. గతంలో మనం చూసాము
అది అంతా పంచుకుంటూ నాయకులకు వాళ్ళకు వీళ్లకు ప్రజల వరకు చేరేది కాదు సంక్షేమ పథకాలు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆ నీతి అవినీతి అని చెప్పడం ఎందుకంటే మా ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నీతి నిజాయితీగా కట్టుబడి ప్రతి పేద ప్రజలకు వెతికి మేము ప్రతి విషయాలలో మేము సాయం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కుమ్మకయ్యి ఏదో ఒక రకంగా మా పార్టీని పడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు గుంపులుగా వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన కడపలో ఉండే ప్రజలు ఐక్యమైపోయారు. మనమంతా వన్ సైడ్ అయ్యాము. ఖచ్చితంగా మేము మన కడప ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దాదాపు 75,000 మెజారిటీతో మేమందరము గెలిపించుకుంటామని ప్రతి ఒక్క హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రీస్తు సోదరులు అందరం ఐక్యమయ్యాం మేము. ఇది మీకు దగ్గరలో ఇది తెలుస్తుంది. మే 13వ తేదీ ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 4కు మన కడపలో ఇదే చోట మన డివిజన్ ప్రజల ద్వారా ఒక పండగలాగా మనం చేస్తామని నేను ధీమా వ్యక్తం. భగవాన్ మహావీర్ బోధనలు సర్వ మానవాళి శ్రేయస్సుకు దోహదపడతాయని పద్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్ లాల్ జైన్ పేర్కొన్నారు. శాంతియుత జీవనంలో జైన్లు ఆదర్శమని పద్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్ లాల్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎందుకంటే మహావీర్ వాళ్ళ ఆశయాలు చాలా బాగున్నాయి. సమాజానికి ఇప్పటి ఆశయాలు మరీ అవసరాలు అందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే అహింస గురించి చాలా ఇది చెప్పడం ఒకటే కానీ నేను కూడా ఇద్దరు పాటిస్తాను. కానీ అప్పుడప్పుడు దోహం చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఎందుకు కాదు దానివల్ల డబ్బులు వస్తాయని భయం, అందుకే దోహం కానీ ఈ అహింస మార్గం చాలా మంచిది. ముఖ్యంగా భద్రత సమాజంలో చంపుకోవడాలు సిద్ధాంతం మరొక విషయం ఏంటంటే నువ్వు బతుకు ఇంకోటి బతికేందుకు అన్నారు. అది చాలా మంచి నాలుగు. ఎందుకంటే అందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. అంటే మనకి మనమే కాకుండా సమాజంలో ఒకరు కూడా సహాయపడాలి. అదే సేవాగుణం. ఈ సేవాగుణం ద్వారా ఎంతో మందికి మనం సహాయం చేయవచ్చు. ఈ సహాయం చేయడానికి పెద్ద డబ్బు ఉండాలి, కానీ మనసులో ఆ ఆలోచన ఉండాలి. ఇది అందరూ చేసుకున్నాడు. మనం ఒక మంచి సమాజాన్ని సృష్టించగలం. అందరూ క్షేమంగా ఉండి సంతోషంగా ఉండేది మనం కూడా క్షేమంగా ఉండగలుగుతుంది. ఈ విషయం అంతా పెట్టుకుని పాటించాలని ఆశిస్తున్నాను. మూడవ సిద్ధాంతం ఇది క్షమాపణ. అంటే ఎవరి మీద కోపం ఉన్నా ఏమున్నా కూడా క్షమించే మనస్తత్వం ఉండాలి. స్మార్ట్ సిటీలో యథేచ్ఛగా సారా విక్రయాలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల కమిషన్ సుమోటాగా సారా మత్తును గుర్తించి కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని పౌర సంక్షేమ సంఘం దూసరలపూడి రమణరాజు అందజేశారు. కాకినాడ స్మార్ట్ సిటీలోని ఏటిమోగా
దుమ్మలపేట, కొత్త కాకినాడ, పర్లోపేట, గొడారిగుంట, కొండేలుపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి సారా విక్రయాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ కు వినతి పత్రం అందజేశారు. నేమాం, హోప్ ఐలాండ్, గాడిమొగ, ఉప్పలంక ప్రాంతాల్లో తయారవుతున్న సారా కాకినాడకు భారీగా చేరుతుందన్న దుస్థితి ఉంది అన్నారు. సీడ్ ప్లాస్టిక్ కవర్లలో తీసుకొస్తున్న సరుకు 1000 నుండి 1500 ఉండగా 10,000 రూపాయలకు ఆదాయం చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. కాకినాడ నగరంలోని ఏటుమొగ, దుమ్ములపేట, కొండేలుపేట, సంతనపురి కాలనీ ఉన్నవి ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా సారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓప్ ఐలాండు, అదేవిధంగా గాడిమొగ, ఉప్పలంక, నేమాం ప్రాంతాల నుంచి అద్భుతంగా సరఫరా కాకినాడ నగరానికి జరుగుతూ ఉంది. రెయ్యి పిల్లలు పట్టుకొచ్చేటువంటి సీడు కవర్లు ఏవైతే ఉంటాయో ఆ సైజులో ఈ సారాని 1000-1500 రూపాయలకి తీసుకొస్తున్నారు. దాన్ని 10,000 రూపాయలకి అమ్మకం చేస్తూ ఉన్నారు. తెచ్చిన దాంట్లో గంజాయి, వైటనరు, అట్లాగే మత్తు కలిగేటువంటి పదార్థాలని కైని ఇవన్నీ కూడా అందులో కలిపి వడకట్టి తిరిగి వాటర్ ప్యాకెట్లా తయారు చేసి వీళ్ళకి 10 రూపాయల నుంచి 20 రూపాయల్లో లభించేటువంటి దీన్ని 100 రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. దీంట్లో 80 రూపాయల ఆదాయం కలుగుతూ ఉంది. దీంట్లో 40 రూపాయలు అవసరమైతే ఎక్కడైనా సరే కూడా ముడుపులు ఇచ్చేటువంటి వాతావరణంలో యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఎక్సైజ్ శాఖ కేసులు పెట్టడమే తప్ప సారా సరఫరాను కానీ, సారా అమ్మకాలను కానీ, సారా నిల్వలు కానీ నియంత్రించడం, ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళే మళ్ళీ తిరిగి అమ్మకాలు యథేచ్ఛగా చేస్తున్న పరిస్థితుల్లో కాకినాడ నగరంలో గతంలో ఎప్పుడు లేనటువంటి మాఫియా తయారవుతుంది. ప్రత్యేకించి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ సారాని దగ్గర చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి జీవించే అవకాశం లేకుండా మరణించే పరిస్థితులకి దారి కలుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి, మంచి విధానం కాదు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేకించి పౌర సంక్షేమ సంఘం ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ వారు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి దీన్ని సుమోటోగా స్వీకరించి కట్టడి చేయాలి అని చెప్పేసి పౌర సంక్షేమ సంఘంగా కోరుతున్నాం. అదేవిధంగా కాకినాడ నగరపాలక సంస్థ ఇప్పటివరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఉన్మాద వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదలను అడ్డివిరుస్తున్న ఉన్మాద వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండబాబు తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి స్థానిక 27వ డివిజన్ నందు ఇంటింటా పర్యటించి సూపర్ 6 కరపత్రాలను పంచుతూ ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. సీనియర్ నాయకుడు కాకినాడ సంజీవ్ నగర్ లో గ్రామ దేవత శ్రీ 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 పిడుగులమ్మ అమ్మవారు జాతరను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి పెండ్యాల శివనాథ్ శర్మ పేర్కొన్నారు. 42 సంవత్సరాలుగా గ్రామ దేవత శ్రీ 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 పిడుగులమ్మ అమ్మవారు జాతరను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి పెండ్యాల విశ్వనాథ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు జాతర కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. సోమవారం జాతర, మంగళవారం తీర్థం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, సెక్రటరీ కోనాడి దుర్గాప్రసాద్ మరియు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో 3 రోజుల పాటు జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన కాకినాడలో ఉన్నటువంటి సంజయనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క పిడుగులమ్మ దేవత ఆలయం
అందరూ 24 సంవత్సరాల నుంచి మనకి 42 సంవత్సరాల నుంచి మనకి ప్రారంభం జరుగుతుందని ప్రతి ఉగాది వెళ్ళిన తర్వాత 15 రోజులకి ఈ కార్యక్రమం చేస్తామండి. ఈవిడ చాలా మహిమాన్వితమైనటువంటి గ్రామ దేవత అంచేత అందరూ కూడా ఈ రక్షించడంతో అందరూ కూడా చేస్తారు. ఈ రోజు ఈ యొక్క ఆదివారం, సోమవారం, మంగళవారం 20వ తారీఖు, 21, 22వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆఖరి రోజు ప్రత్యేక జాతర జరుగుతుంది. సోమవారం నాడు అంటే సోమవారం నాడు జాతర జరుగుతుందండి. మంగళవారం నాడు తీర్థం జరుగుతుందండి. నైవేద్యాలు అవి కూడా అమ్మవారికి పెట్టుకుంటారు. చాలా మహిమైనటువంటి అమ్మవారు. మీ పేరు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నైపుణ్యాల అభివృద్ధి ద్వారానే ఉన్నత ఉద్యోగ అవకాశాలు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో బహిర్గతమైన వర్గపోరు. ఉన్మాద వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.